डीएमएचओ कामारेड्डी विजय लक्ष्मी ने इलारेड्डी डिवीजन के सरकारी दवाखाने का मुआयना किया और मुख्तलिफ उमूर का तफसीली जायजा लिया। विजय लक्ष्मी ने मरीजों से बातचीत की और इलाज व मुआलजे से मुतालिक तफसीलात हासिल की। उन्होंने दवाखाने में तमाम वार्ड्स का मुआयना किया। विजय लक्ष्मी ने कहा कि दवाखाने से मुतालिक शिकायतों का तफसीली जायजा लिया जाएगा और कवायद के मुताबिक कार्रवाई की जाएगी। इस मौके पर सुप्रिंटेंडेंट रविंदर मोहन, डॉक्टर संगीत कुमार और दूसरे मौजूद थे। नमस्कार, నేను డిసిహెచ్ఎస్ కామారెడ్డి డాక్టర్ విజయలక్ష్మి ఈరోజు ఇక్కడ ఏరియా హాస్పిటల్లో ఎల్లారెడ్డికి రావడం జరిగింది. ఇన్స్పెక్షన్ కోసం వచ్చాను నేను. ఇక్కడ ఏంటంటే హాస్పిటల్ పెర్ఫార్మెన్స్ చూస్తే బాగానే ఉంది. డైలీ ఓపీ ఒక 200 నుంచి 300 వరకు ఓపీ చూస్తున్నారు. తర్వాత ఐపీ కూడా ఇన్ పేషెంట్స్ కూడా ఒక 10 నుంచి 20 మంది అడ్మిట్ అవుతున్నారు. కాబట్టి ఓపీ ఐపీనేమో ఫీవర్ కేసెస్, తర్వాత వామిటింగ్ మోషన్స్, యాక్సిడెంట్ కేసెస్, తర్వాత ఇంకేమైనా ఉంటే చలి జ్వరము అలాంటివి ఏమన్నా వచ్చినా కానీ మలేరియా, డెంగ్యూ ఇలాంటివి కూడా ట్రీట్మెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఒక గైనకాలజీ మటు కావట్లేదు. గైనకాలజీ సిజేరియన్స్ ఎందుకు కావట్లేదు అంటే ఇక్కడ గైనకాలజిస్ట్ లేరు. ఇక్కడ నిషాత్ అనే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంది. ఆమె ఏఎన్సీ చూస్తుంది. వాళ్ళకి 9 months వరకు చూస్తున్నారు. నార్మల్ డెలివరీ కోసం చూస్తున్నారు. ఇక్కడ చూసిన తర్వాత నార్మల్ ఒకవేళ కాని పరిస్థితిలో వాళ్ళని కామారెడ్డికి కానీ బాన్స్వాడకి కానీ రిఫర్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఇలా అవ్వకుండా నెక్స్ట్ మంత్లో మాకు ట్రాన్స్ఫర్స్ కానీ తర్వాత అపాయింట్మెంట్స్ కానీ ఉన్నాయి. అప్పుడు ఆ టైంలో తప్పకుండా ఇక్కడ గైనకాలజిస్ట్ తర్వాత అనెస్థెటిస్ట్ ఉండేట్టు చూడడానికి ట్రై చేస్తాము. తర్వాత ఇంకా వేరే విషయంలో వస్తే ఎక్స్రేస్ కానీ ల్యాబ్ టెస్ట్లు కానీ ఇవన్నీ కూడా ఓకే బాగానే జరుగుతున్నాయి. ఇంకా మనము ఈ శానిటేషన్, డైట్, తర్వాత ఇంకోటి లాండ్రీ ఇలాంటివన్నీ 3 ఉంటాయి ప్రతి హాస్పిటల్ కూడా. ఈ శానిటేషన్ అనేది ఒక కాంట్రాక్టర్ అనేది గణేష్ కాంట్రాక్టర్ ఆయన తీసుకుంది. మనకు 3 years కాంట్రాక్ట్ ఉంటుంది. ఇది ఆయనకు వచ్చింది దాంట్లో టెండర్స్లో ఎల్లారెడ్డి. తర్వాత ఆయన ఏం చేశానంటే ఒక సూపర్వైజర్ని పెట్టుకున్నాడు, సాయిబాబా అని. ఇక్కడ ఆ సాయిబాబా అండర్లో ఒక 14 members వర్కర్స్ ఉంటారు శానిటేషన్కి. దాంట్లో 3 types ఉంటారు. వాళ్ళు ఎవరంటే ఇది శానిటేషన్ వర్కర్స్, పేషెంట్ కేర్ ఒకరు, తర్వాత ఇంకా ఇది సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. వీళ్ళ ముగ్గురిని కూడా ఆయన మెయింటైన్ చేస్తున్నాడు. కానీ ఆయన మీద అలిగేషన్ వచ్చింది. ఏంటంటే ఆయన డబ్బులు తీసుకొని వాళ్ళని పెట్టాడు, తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చిన వర్క్ చేయిస్తున్నాడు, ప్రైవేట్ వర్క్ చేయిస్తున్నాడు, ఇవన్నీ అలిగేషన్స్ వచ్చాయి. కాబట్టి ఆయనని ఇమీడియట్గా నేను ఎవరైతే రెగ్యులర్ కాంట్రాక్టర్ ఉన్నారో గణేష్తో మాట్లాడి ఇలాంటి ఈ రోజే టర్మినేట్ చేస్తాను ఈ విషయంలో. మనం తర్వాత ఇంకా కొన్ని అలిగేషన్స్ వచ్చాయి, సిస్టర్స్ని కానీ, తర్వాత నైట్ డ్యూటీలో ఎవరెవరు వస్తున్నారని. ఇవన్నీ కూడా ఇక ముందు జరగకుండా సూపర్నెట్కు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను నేను. తర్వాత ఇంకా ఫర్దర్గా ఏమైనా ఉన్నా కానీ మీరు మాకు తెలియపరచవచ్చు.